చిక్కడపల్లిలో రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వారంతా హైదరాబాద్లో స్థిరపడడంతో అసోసియేషన్ స్థాపించుకున్నారు. వారికి రావాల్సిన డిఏలు, రిటైర్డ్ బెనిఫిట్స్ కు సంబంధించిన వాటన్నిటిపై మీటింగ్లో చర్చించారు. తమకు రావాల్సిన సదుపాయాలన్నిటినీ అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు, అధ్యక్షుడు కె నళిని మోహన్ కుమార్తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏపీ పెన్షన్ సెటిల్మెంట్ హైదరాబాద్ నుంచి అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. పెన్షన్స్కి రావాల్సిన బకాయిలు, పిఆర్సీ అరియర్స్ మరియు డిఆర్ఇయర్స్ చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి. అవి త్వరగా ఇప్పించాల్సిందే కోరుతున్నాను. మరియు 2025 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ వాల్యుయేషన్ అనే యాక్ట్ తీసుకొచ్చింది. దాని నుంచి పెన్షన్స్ బెదిరించి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కాలత్వాయాలని చూస్తున్నది. దాన్ని విరమించుకోవాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు హైదరాబాద్లో స్థిరపడిన వాళ్ళము సుమారు వేలల్లో ఉన్నాము. హైదరాబాద్లో వాళ్ళం మా సమస్యలన్నీ ప్రభుత్వంతో పరిష్కారంతో చర్చించుకోవడం కోసం మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా సంఘపరంగా మేము ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు మేము కూడా కాబట్టి మా పెన్షన్లు రావాల్సిన బకాయిలు, ముఖ్యంగా పిఆర్సీ బకాయిలు, డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరించాలని, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు 5 lakhs వెంటనే ఇవ్వాలని, అంతేకాకుండా ఈ కమ్యూనిటేషన్ రికవరీ కూడా 15 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళకి కుదించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్లకు డైరెక్టరేట్లు ఏర్పాటు చేసే మేనిఫెస్టోలు పెట్టారు కాబట్టి ఆ విధంగా కూడా ఆ పెన్షన్ డైరెక్టరేట్ వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాలిడేషన్ యాక్ట్ వలన పెన్షన్లకు ఇబ్బంది అవుతుంది, పెన్షన్ వర్గీకరణ జరుగుతుంది కాబట్టి అది చాలా పెన్షన్ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వాలిడేషన్ యాక్ట్ కూడా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుతూ అందుకు సిఫార్సును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాను. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీరు కూడా మా పెన్షనర్లు కూడా సానుకూలంతో సౌహృదయంతో వాళ్ళకి బాధలు అర్థం చేస్తున్నారు కాబట్టి మీరు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించడానికి సహకారం అందించాలని మనం కోరుతున్నాం.